పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు ఒక పల్లవి పాట పాడుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థించు. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతకాలం ప్రభువా, ఇంత సమయం వరకు నీకు సజీవ లెక్కలు మమ్మల్ని నుంచి ప్రభువా నాయన నీకు కృపకై మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రములు. ఈ దినమందు ప్రభువా నీ యొక్క వాక్యము విననై ఉండగా ఈ వాక్యములు మీకు తోడుగా ఉండి సహాయం చేస్తారని, ఎటువంటి శాతాను బంధకాలు మా మీద ప్రయోగపడకుండా నీ కృపచోటును మమ్మల్ని బలపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు మన యొక్క వాక్యాంశము విలువైన వస్తువు. ఈ భూమి మీద ఏమున్నది? విలువైన వస్తువు అనే అంశం ద్వారా దేవుడు మనతోటి ఈ యొక్క దినమందు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క భూమి మీద విలువైనది ఏదున్నది దేవునికి? నిన్నటి దినమైతే మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. మత్తయి సువార్తలో దేవుడు 2 సార్లు మనతో మాట్లాడి ఉన్నాడు. పక్షుల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారని. మరి అటువంటి శ్రేష్టముగా ఉన్నవారు దేవునికి విలువైన వారుగా మనం ఉన్నాం. ఈ భూమి మీద విలువైనది ఏదైనా ఉన్నదంటే అది కేవలము మనుష్యుడు మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ మనుష్యుడు నీతిగా జీవించినట్లయితే దేవునికి చాలా విలువైన వాడుగా ఉండే అవకాశం ఉంటుంది. మరి చాలా మంది విలువైనది ఏంటంటే బంగారం అంటారు, ఇంకా ప్లాటినం అంటారు, ఇంకా మనం చూసినట్లయితే వజ్రాలు అని అంటూ ఉంటారు. ఆ వజ్రాల కంటే, కిరీటము కంటే, బంగారం కంటే, ప్లాటినము కంటే విలువైనది ఏంటంటే నీవు నేను దేవుని యొక్క దృష్టికి విలువైన వారం. ఇంతటి విలువైన వారముగా ఉన్న మనము దేవునికి విధేయత కలిగినట్లయితే మనం విలువైన వారిగా దేవునికి కనపడతాం. లేనట్లయితే మనము ఒక రాయి వంటి వారిగా మనం కనపడతాం దేవునికి. ఎందుకు పనికి రాని ఒక మట్టి ముద్ద వల్ల మనము దేవునికి కనపడతాం. మన యొక్క శరీరము మట్టే, అందుకనే మట్టి ముద్దని నేను సంబోధిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను నేను పరీక్షించి తిని. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే ఇక్కడ యెషయాతో చెప్తూ ఉన్నాడు. యెషయా మరి ఇబ్బంది యొక్క కొలిమిలో ఉన్నాడు. అక్కడున్న ప్రజలు బట్టి, అక్కడున్న రాజును బట్టి ఇతను ఇబ్బంది కొలిమిలో ఉన్నాడు. ఈ యొక్క యెషయా ప్రవక్త ఆ ప్రజలకి ఎన్నో విధాలుగా బోధిస్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క నిర్ణయం ఇది కాదు, మీరు చేస్తున్న పనులు ఇవి కాదు అని యెషయా ప్రవక్త ఎన్నో విధాలుగా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనను కూడా వారు వారి యొక్క మనసును మార్చుకునే రీతిగా వారు లేరు. కఠినమైన హృదయంతో ఉన్నారు కాబట్టి వారు 70 సంవత్సరములు బానిసలుగా బబులోను రాజ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రేమ బిడ్డలారా, ఇక్కడ నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు. ఏమండి? వెండిని వేసినట్లు కాదు. బంగారాన్ని కానీ వెండిని కానీ మరి పుటం వేస్తారు, అగ్నితోటి కాలుస్తూ ఉంటారు. అందులో ఉన్న ప్రతి మలినమో తొలగిపోయి స్పష్టమైన వెండి బంగారము ఆ యొక్క పదార్థము నుంచి వస్తూ ఉంటారు.
అలాగున కాదు, కానీ ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. ఈ యొక్క నేటి దినాల్లో ఇబ్బందులు లేని కుటుంబము కానీ, ఇబ్బందులు లేని మనుషులు కానీ ఎక్కడ మనకి కనబడరు. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఏమండి, ఇబ్బందులు లేని కుటుంబము కానీ, మనుషుని యొక్క జీవితము కానీ ఏది లేదు. కానీ ఈ యొక్క ఇబ్బందులు రావటానికి కారణం ఏంటంటే, మనము ఇంకను విశ్వాసములో బలపడటానికి అవి మనకి దేవుడిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడు మరలా ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క ఇబ్బందులను మీకు నేను చేస్తాను, కానీ మరణాన్ని రుచి చూసే వరకు నేను చేయను. అంటే మరణానికి అప్పజెప్పేసేంత వరకు నేను చేయను, మిమ్మల్ని నేను మరణ పాత్రుగా నేను చేయను అంటున్నాడు. ఇబ్బందులు పెడతాడు దేవుడు, ఎందుకంటే మనము ఆ యొక్క పరీక్షలో పాస్ అవ్వాలి. ఏమండి, మనం ఈ యొక్క లోకంలో మనం ఏదైనా ఉద్యోగం కావాలన్నా, లేకపోతే ఏదైనా స్టడీలో మనం ముందుకు వెళ్ళాలన్నా మనకి ప్రతి సంవత్సరం ఏమొస్తూ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఎగ్జామ్స్ ఇబ్బంది అనుకుని మనం మానేసినట్లయితే మనం ఎక్కడ చదువుతున్నామో అక్కడతోటే మనము ఆగిపోవలసి వస్తూ ఉంటారు. అందుకని ఈ యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా, ఈ యొక్క శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం అధిగమించినట్లయితే మనము ఏమండి ఇంకను ఆ పై మెట్టుకు ఎక్కే అవకాశము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే ఆ దీవెనలు మనము పొందుకునే అవకాశము దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంతటి మంచి దేవుడిని మనకి దేవుడు ఉన్నాడు. ఏమండి, కనుక ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ఇబ్బందులు వస్తున్నాయి కదని ఆ యొక్క ఇబ్బందులను బట్టి దేవుడు మనము వదిలేయకూడదు. ఏమండి, చాలా మంది ఉరక్కలాగా ఉరుగుతూ ఉంటారు. ఈ సంఘంలో నాకు మేలు లేదు, వేరొక సంఘంలోకి వెళ్ళినట్లయితే నాకు మేలు కలుగుతుంది అని ఉరక్కప్పలా ఉరుగుతూ ఉంటారు వేరొక సంఘాలకి. ఏమండి, ఆ యొక్క సంఘంలో అద్భుత కార్యములు జరుగుతూ ఉన్నాయి, ఈ సంఘంలో అద్భుతాలు లేవని వారు వాపోతూ ఉంటారు. అద్భుతాలు జరుగుతాయి. ఎలా అంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి మాత్రమే జరుగుతూ ఉంటాయి. విశ్వాసం లేకుండా ఏమండి ఏ క్రియలు దేవుడు జరిగించడు. ఇది నేను తెలియజేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ మలాకిలో కూడా ఒకసారి మనము పరిశీలించినట్లయితే 3వ అధ్యాయము 2 నుంచి 3 వాక్యములు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు మనకి ముందుగా మనం తెలుసుకున్నాం. అయితే చాకలవాణి సబ్బు వంటి వాడు. ఏమండి, ఈ యొక్క నేటి దినాల్లో చాకలవాళ్ళు అంటే ఆ యొక్క బట్టలు శుభ్రం చేసేవారు కూడా సబ్బులు వాడటం లేదు, కానీ మిషన్స్ వాడుతూ ఉన్నారు. ఏమండి, మిషన్స్ వాడుతున్నారు. ఆ మిషన్స్ లో సర్ఫ్ వేసినట్లయితే సరిపోతున్నది. ఇంటి దగ్గర కూడా ఆ రీతిగానే చేస్తున్నారు. కానీ మనుషులకి నమ్మకం ఏంటంటే ఆ చాకలి వారు, ఆ యొక్క బట్టలు శుభ్రం చేసే వారి మీద ఎక్కువగా నమ్మకం పెంచుకుని వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చేసే పని అదే, అక్కడ చేసే పని కూడా అదే. ఈ యొక్క నేటి దినాల్లో, పూర్వంలో అయితే కొన్ని సంవత్సరాల క్రితం అయితే మరి చాకలి వారు చక్కగా వారు సబ్బుతోటి ఇంకనూ చాలా శుభ్రంగా వారు ఉతికేవారు. ఈ యొక్క నేటి దినాల్లో మరి వారు మిషన్లు కూడా వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనము నేర్చుకోవాల్సినది అంటే దేవుడు మనలను శుభ్రపరుస్తాడు. చాకలి వంటి వాడు, కంసాలి వంటి వాడు. ఏమండి, పుటము వేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన పుటం వేస్తాడు, అగ్నితో కాల్స్తాడు. మన యొక్క జీవితాలను అగ్నితో కాల్చినప్పుడే మనము ఏమండి సువర్ణముగా ఉంటాం. ఏమంటే బంగారం ఎలా అయితే మెరుస్తుందో అలాగున మనము మెరవగలము. ఎలాగనంటే ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు మనము జయము పొందుకున్నట్లయితే సువర్ణ వలె మనము మెరిసే అవకాశం ఉంటుంది. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఎవరు నిలవగలరు ఆయన ఎదుట? కేవలం నీతిమంతులు మాత్రమే. వారి యొక్క వస్త్రములను కడుక్కున్న వారు మాత్రమే, శుభ్రపరుచుకున్న వారు మాత్రమే, మేలిమి బంగారముగా ఉన్నవారు మాత్రమే ఆయన యొక్క రాకడలో ఏమండి ఆయన యొక్క ఎదుట నిలబడే అవకాశం వారికి మాత్రమే ఉంటారు.
శోధన వచ్చినప్పుడు ఏమండి బయటికి వెళ్ళిపోయిన వారు ఉంటారు చూడండి, వారు ఎన్నడనో దేవుని యొక్క రాకడలో నిలవజాలరు. ఈ రోజున దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఎవరు నిలవజాలుతారంటే మన యొక్క తప్పిదములు ఒప్పుకొని, అలాగనే మన యొక్క శ్రమల్లో కూడా సహిస్తూ ఓర్పుతోటి సహనముతోటి ఉన్నవారు మాత్రమే ఆ దినమందు ప్రభుని చూడగలరు. వెండిని శోధించి నిర్మలము చేయువాడినట్లు కూర్చుని ఉండును, లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారమును నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలమును చేయను. దేవుని స్తోత్రము కలుగును గాక. వెండిని ఏమండి వారు ఎలా అయితే నిర్మూలం చేస్తారో అలాగన ఆ నిర్మూలం చేస్తాడు. అంటే వారి మధ్యన ప్రత్యక్షత కనుపరుచుకుంటారు. ఏమండి ఎవరు కనుపరుచుకుంటారంటే నీతిమంతులు మాత్రమే. వారి యొక్క శ్రమలో సహించిన వారు మాత్రమే దేవుని ఎదుట నిలుస్తారని ప్రభువు తెలియజేస్తున్నాడు ఈ యొక్క మలాకీలో. అలాగనే మొదటి పేతురు, ఇక్కడ మొదటి పేతురు 1వ అధ్యాయం, మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో మనము చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ అపోస్తుడైన పౌలు పేతురుకు రాస్తున్న పత్రికలో ఈయన అంటున్న మాట ఏంటంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. మరి నశించిపోయేదానిని అగ్ని ద్వారా ఏం చేస్తున్నది? శుద్ధి చేస్తున్నది కదండి, శుద్ధి చేస్తున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, బంగారము కంటే అమూల్యమైనది ఏమిటంటే విశ్వాసము. మీ విశ్వాసము కోల్పోవద్దని అపోస్తుడైన పౌలు పేతురుకి రాస్తున్న పత్రిక. ఏమండి మేబీ అక్కడ చాలా మంది మరి వారి యొక్క శ్రమలను బట్టి వారి యొక్క విశ్వాసము కోల్పోతున్నారేమో. ఈ యొక్క నేటి దినాల్లో కూడా ప్రియమిత్రులారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన యొక్క విశ్వాసము కోల్పోతున్నామేమో ఈ యొక్క చులకనైన శ్రమను బట్టి, ఏమండి అల్పమైన శ్రమను బట్టి, శోధన బట్టి మన యొక్క విశ్వాసము మనం కోల్పోతున్నామేమో. అందుకని దేవుడు ఈ నేటి దినమందు మరి ఈ యొక్క అపోస్తులైన పౌలు ద్వారా, ఈ యొక్క యూట్యూబ్స్ ద్వారా దేవుడు మరలా మనతోటి మాట్లాడుచూ ఉన్నాడు. కనుక ప్రత్యేకమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మన ఓర్పు ద్వారా మనం ఏ మెప్పు పొందుకుంటామో చూడండి, ఘనత పొందుకుంటాం, ఐశ్వర్యం పొందుకుంటాం. ఐశ్వర్యం అంటే పరలోక ఐశ్వర్యము, ఆ పరలోకంలో ఉండే ఆధిక్యత మనము పొందుకునే అవకాశము దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతటి గొప్ప విషయాన్ని దేవుడు మనకి ఈ నేడు దినమందు మనకు తెలియజేస్తున్నాడు. మనం విలువైన వారుగా ఈ లోకంలో ఉన్నాం. దేవునికి విలువ లేని వారుగా మనం ఉండకూడదండి. ఇంతవరకు మనము విలువ లేని వారుగా మనం ఉన్నామేమో. మన దగ్గర ఏదైనా బంగారమో లేకపోతే ఆస్తో ధనమో ఉంటే మనలను ఇతరులు విలువైన వారుగా చూస్తారు. కానీ మన దగ్గర బంగారం ఉన్న, ఆస్తున్నా లేకపోయినా, అంతస్తున్నా లేకపోయినా దేవుడు ఒకే రీతిగా మనల్ని చూస్తాడు. మనము నీతిమంతుగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఘనతను దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవైతే సిద్ధముగా ఉన్నావా? మనమైతే సిద్ధముగా ఉన్నామా? ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది ప్రియ దేవుని జనాంగమా. ఇంకా ఎంత కాలము మనము మన యొక్క పాపములను, మన యొక్క అతిక్రమములను దాచిపెట్టుకొని దేవునికి విధేయత కలిగి లేకుండా, దేవునికి విలువైన వారుగా లేకుండా మనము ఈ లోకంలో ఎంతకాలం మనము తిరుగులాడుతూ ఉంటాం. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ హెబ్రీలు 12వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు కూడా చాలా స్పష్టంగా, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభు తను ప్రేమించి వారిని శిక్షించి తను స్వీకరించు, ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో
సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. చూడండి, ఈ లోకపు తండ్రి ఆ యొక్క కుమారులను కుమార్తెలను ఎలా అయితే శిక్షిస్తాడో, ఇదిగో మీరు ఇలాగను వెళ్ళకూడదు, మీరు ఇలాగను ఉండాలి, ఇలాగను మంచి మాటలు పలకాలి, ఇలాగను చదువుకోవాలని ఈ యొక్క లోకపు తండ్రి ఎలా అయితే మాట్లాడతాడో, అలాగనే ప్రభువు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, దండిస్తున్నప్పుడు మనము విసుగు చెందకూడదు. ఏమండి, మనము దేవుని విడిచిపెట్టి మనము తిరగలాడకూడదు. దేవుడు మరలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియదేవులారా, ఈ వాక్యం ద్వారా మనము దేవునికి విధేయత కలిగి విలువైన వారుగా మనం ఉండాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. అవును యేసయ్య, మేము ఈ యొక్క లోకములో విలువైన వారిగా మేము ఉండాలని మేము ఆశపడుచున్నాం. మాకు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా కూడా ప్రభువా అవన్నీ అధిగమించడానికి మాకు చక్కటి శక్తిని దయచేయండి. నీ యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభువా మాకు చక్కటి శక్తిని దయచేసి మీరే మహిమగత పొందుకుంటారని, నిశ్చితమైతే ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని, ప్రత్యేకంగా గౌరీ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా వారు దూరదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దూరదేశంలో ఉన్న వారిని బట్టి అలాగే ప్రభువా నైనా మరి మా యొక్క బావగారు నైనా మరి నల్లి ప్రవీణ్ గారు నైనా మరి వారి యొక్క వారిని మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి ప్రణాళికను వారి మధ్య మీరు ఏర్పాటు చేసుకుని, ఇదిగో ప్రభువా ఈ నెల 31వ తారీఖున వారు విదేశానికి వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిశ్చితమైన వారి యొక్క ప్రయత్నాలు కూడా మీరు సఫలీకృతం చేసి, ఇదిగో ప్రభువా వారి యొక్క ప్రయాణకాలం ముందు మీరు తోడుగా ఉండండి, సహాయం చేసి అక్కడ చేయబోతున్న ఉద్యోగం కూడా మీరు స్థిరపరిచి చక్కటి నెమ్మదిని వారికి అనుగ్రహిస్తారని, మా పాపమన్నీ క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె.